సో ఎందుకు ఈ ఐస్ క్రీమ్ వీటి వైపు రావడానికి రీజన్ ఏంటి? పొటెన్షియాలిటీ ఎంత ఉంది అసలు? మార్కెట్ పొటెన్షియల్ వెరీ హ్యూజ్ అండి. కానీ పొటెన్షియల్ ఉందని మార్కెట్‌లోకి రాలేదు. అప్పటికంత అవగాహన లేదు వాస్తవంగా చెప్పాలి. నేను బ్రాండ్ స్టార్ట్ చేసి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అంటే నా వయసు 22, 23 ఆ టైంకి. ఓకే. సో, ఆ టైంలో అవగాహన గానీ, మార్కెట్ స్టాండర్డ్స్ గానీ, అసలు ఇంటర్నెట్ యూసేజే అంత లేదు అప్పట్లో. ఒక 1 జీబీ 300 రేట్‌లో ఉండేది అప్పట్లో. కరెక్ట్ అండి. సో, అటువంటి పరిస్థితుల్లో ఐ హావ్ ఎంటర్డ్ ఇంటూ దిస్ బిజినెస్. బట్ ఏంటంటే కాలక్రమేణా నేర్చుకుంటూ మార్కెట్‌కి నిజంగా ఏం కావాలి? ఎలా పొజిషన్ చేస్తే మనం నిజంగా విల్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్ అని, అసలు మార్కెట్ కెపాసిటీ ఎంత, పొటెన్షియాలిటీ ఎంత, స్పెండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, బయట కంట్రీస్‌లో అవగాహన ఎలా ఉంది, ఇలాంటి పారామీటర్స్ అన్నిటిని తీసుకుంటూ మేము ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి సక్సెస్ తీసుకొచ్చాం. మీరు మార్కెట్ అన్నారు కదా! యాహ్! ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలిసి ఓన్లీ భారతదేశంలో సంవత్సరానికి 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. బా! సీరియస్లీ? సీరియస్లీ. హా! బట్ అది దాంట్లో అన్‌కేటగరైజ్డ్, కేటగరైజ్డ్ అట్లా కొన్ని ఉంటాయన్నమాట. కేటగరైజ్డ్ అంటే బ్రాండ్స్‌లోకి వచ్చి అందులో ప్రీమియం సెక్టారు, నావెల్టీ సెక్టార్ ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ప్రతి ఒక 5,000 సంపాదించేవాడు 5,00,00,000 సంపాదించే ఇద్దరు తీసుకునే స్వీట్ టూత్ ప్రోడక్ట్ ఇది. ఒక డెజర్ట్ ఇది. సో, కేటగరీస్ అయితే అన్నీ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా 40,000 నుంచి 50,000 కోట్ల బిజినెస్ ఇది. ఒక మన భారతదేశంలో సంవత్సరానికి.